జనసేన కార్యకర్తలపై గుంటూరు జిల్లాలో పోలీసులు ఆగడాలు మితిమీరిపోయాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆ పార్టీ సిబ్బంది నివాసం ఉంటున్న ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎటువంటి అనుమతులు లేకుండా మంగళగిరి పట్టణ పోలీసులు బుధవారం అర్ధరాత్రి ఫ్లాట్లకు వచ్చి ఎంతమంది సిబ్బంది ఉంటున్నారనే వివరాలు రాసుకున్నట్లు కార్యకర్తలు తెలిపారు. కాగా పోలీసుల సోదాలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. జనసేన ప్రభంజనాన్ని చూసి జగన్కు గుబులు పట్టుకుందని, ఈ కారణం చేతనే పోలీసుల సోదాల పేరిట వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏ సమాచారం ఆధారం చేసుకుని తనిఖీలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక చర్యలపై తెలుగుదేశం భాజపాలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. జరిగిన మంగళగిరి మా స్టేట్ ఆఫీసు టీం అంతా ఏదైతే ఒక అపార్ట్మెంటు బ్లాక్ తీసుకొని బస్ చేస్తూ ఉన్నామో దాంట్లో అక్రమంగా పోలీసులు ఒక ప్లాన్ ప్రకారం చొరబడి అక్కడ వాచ్మెన్లు వీళ్ళంతా కూడా అడ్డుకున్నా కూడా వాళ్ళని దుష్పర్షలాడి ఆఖరికి వెపన్లు కూడా చూపించి గేటులు దూకి ఒక గజ దొంగల ముఠాలాగా లోపలికి ఎంట్రీ అయ్యి అసలు ఎవర్రా ఇక్కడ ఏందిరా అని చెప్పి అసలు నానా రకాల మాటలు అక్కడ ఒక వార్డును మిస్సెస్ ఉంటే ఆవిడ్ని కూడా చాలా దారుణంగా మాట్లాడి గజ దొంగల ముఠాకి వెనకేసుకొస్తున్నట్టు నువ్వు కాపలా కాస్తున్నావమ్మా, స్టువార్ట్పురం దొంగలు కనుక వాళ్ళ తల్లిలు కాపాడినట్టు నువ్వు చేస్తున్నావు అంటే మా పార్టీ వాళ్ళని ఏమనుకుంటున్నారు మీరు అంటే ఈ టైప్లో మాట్లాడి వీళ్ళు అక్రమంగా లోపలికి చొరబడి ప్రత్యేకంగా కొన్ని రూములకి వెళ్ళి వాళ్ళు అంటే మా వాళ్ళు ఎలర్ట్గా ఉండబట్టి సరిపోయింది, కెమెరాలు పట్టుకొని అవన్నీ కూడా మా దగ్గర సాక్ష్యాధారాలు సహా ఉన్నాయి. వాళ్ళు సందొస్తే ఎక్కడ గంజాయి పొట్లాలు మాదక ద్రవ్యాలు పెట్టి కేసులు పెడదామని చెప్పి అంటే విచక్షణారహితంగా ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్భయంగా నిజాయితీగా ఈ రోజున జనసేన పార్టీని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి రాబోయే రోజుల్లో వైసీపీ గవర్నమెంటు కంపల్సరీ పోయేట్టుగా బై వైసీపీ ఈ వైసీపీ వ్యతిరేక ఓటు చేయకుండా ఏదైతే కట్టుబడి ఉన్నారో మా నాయకుడు నిజంగా ప్రజలంతా కూడా దానికి అండలుగా ఉన్నారు. ఈ రోజున